Dear students, now we are going to learn sixth model in the materials of cost accounting. ఇప్పుడు మనం కాస్ట్ అకౌంటింగ్ లో మెటీరియల్ చాప్టర్ లో సిక్స్త్ మోడల్ నేర్చుకుంటున్నాం. ఇదేంటంటే మెటీరియల్ స్టాక్ లెవెల్స్, మెటీరియల్ నిల్వ స్థాయిలు. ఈ నిల్వ స్థాయిల్లో మనం ఏం చేసామంటే గత 5 మోడల్లోనూ మీకు ఈ యొక్క ప్రొఫార్మా పక్కన మనం ఏం చేసామంటే మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్, రియార్డ్ లెవెల్ అని రాసేవాళ్ళం. ఇప్పుడు అవి ఏంటో మనం క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ అంటే రీఆర్డరింగ్ లెవెల్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆర్డరింగ్ లెవెల్. దీన్ని తెలుగులో మనం తిరిగి ఆర్డర్ స్థాయి లేదా ఆర్డర్ స్థాయి అని పిలుస్తాం. అంటే మెటీరియల్స్ ఏ మనకి స్థాయిలో ఉంటే మనం అంటే స్టోర్ కీపర్ మెటీరియల్ కోసం అభ్యర్థన పత్రాలు పంపవలసి ఉంటుందో ఆ స్థాయిని మనం ఏమంటాం అంటే తిరిగి ఆర్డర్ స్థాయి. ఈ తిరిగి ఆర్డర్ స్థాయిని మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం డెలివరీ పీరియడ్. రీఆర్డరింగ్ లెవెల్ ఆర్ ఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఆర్ మ్యాక్సిమం యూసేజ్ ఇంటూ మ్యాక్సిమం డెలివరీ పీరియడ్. తెలుగులో గరిష్ట వినియోగము అంటే ఒక స్పెసిఫైడ్ పీరియడ్ లో మనం ఎంత మెటీరియల్ ని మ్యాక్సిమం వినియోగిస్తాము, నెక్స్ట్ దానికి మనం గరిష్ట డెలివరీ కాలంతో మనం మల్టిప్లై చేసినట్టయితే ఆ వచ్చే వేలునే ఉంటారంటే తిరిగి ఆర్డర్ స్థాయి లేదా ఆర్డరింగ్ స్థాయి అని పిలుస్తాం. మనకి మీకు ప్రాబ్లంలో ఇంకా మీకు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. రెండవది మినిమం స్టాక్ లెవెల్. మినిమం స్టాక్ లెవెల్ అంటే మీనింగ్ ఏంటంటే స్టోర్స్ లోని మెటీరియల్ నిల్వ ఏ స్థాయి కంటే తక్కువగా ఉండరాదో ఆ నిల్వను మనం ఏమంటారంటే మనం ఈ యొక్క మినిమం స్టాక్ లెవెల్ అంటాం. స్టోర్స్ లో నిల్వనే ఏ స్థాయి కంటే తక్కువగా ఉండరాదో ఆ స్థాయినే మినిమం స్టాక్ లెవెల్ లేదా తెలుగులో అయితే కనుక కనిష్ట నిల్వ స్థాయి లేదా కనీస నిల్వ స్థాయి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నేమ్ యాజ్ సేఫ్టీ స్టాక్ లెవెల్. సేఫ్టీ స్టాక్ లెవెల్ అంటే ఇట్ ఈస్ ది లోయర్ లెవెల్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ కెన్ బి మెయింటైన్ బై ది స్టోర్ కీపర్. అంటే మనం ప్రొడక్షన్ నిరంతరంగా మనం కొనసాగాలంటే మినిమం ఎంత మెటీరియల్ మనకి స్టోర్స్ లో నిల్వ ఉండాలి. అట్లాంటి వాల్యూని ఏమంటారంటే నిల్వని ఏమంటామంటే మినిమం స్టాక్ లెవెల్ లేదా కనిష్ట నిల్వ స్థాయి లేదా కనీస నిల్వ స్థాయి. దీనికి మనం ఫార్ములా ఎలా చెప్తామంటే రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ డెలివరీ పీరియడ్. మనకి కనిష్ట నిల్వ స్థాయి కావాలంటే తిరిగి ఆర్డర్ స్థాయి అంటే మనకి ఫస్ట్ ఫార్ములా వేయగా వచ్చిన ఆన్సర్ అనమాట ఇది. అంచేత మనం ఈ ఫస్ట్ మనం ఈ ఫార్ములా వేయగా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే తిరిగి ఆర్డర్ స్థాయి మైనస్ సగటు వినియోగం. వాడు మన ప్రాబ్లం లో యావరేజ్ కన్జంప్షన్ లేదా యావరేజ్ యూసేజ్ ఇస్తాడు. సగటు డెలివరీ కాలం అంటే మనం మెటీరియల్ పెట్టుకున్న తర్వాత అది రావడానికి 4 వారాల నుండి 6 వారాలు అంటే 4 వీక్స్ నుండి 6 వీక్స్ అని చెప్తాడు. అప్పుడు మనం ఏంటంటే ఆ 4 + 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఆ రెండింటిని కలిపి బయట చేస్తే 5 అవుతుంది. అది యావరేజ్ డెలివరీ పీరియడ్ అవుతుంది. యావరేజ్ డెలివరీ పీరియడ్ ఎలా అవుతుందంటే మనకు మెటీరియల్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి 4 వీక్స్ నుండి 6 వీక్స్ వరకు పట్టొచ్చు అని మనకి లెక్కలో చెప్పాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 4, 6 కలిపి దాన్ని బయట చేస్తే వచ్చే వాల్యూని ఏమంటారంటే యావరేజ్ డెలివరీ పీరియడ్ అంటాం. అట్లాగే నెక్స్ట్ ది మ్యాక్సిమం స్టాక్ లెవెల్. దీన్ని గరిష్ట నిల్వ స్థాయి అంటాం. ఈ గరిష్ట నిల్వ స్థాయి అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ ది అప్పర్ లెవెల్ ఆఫ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ మస్ట్ బి మెయింటైన్డ్ బై ది స్టోర్ కీపర్. అంటే ఇంతకు మించి ఏ స్థాయికి మించి అయితే సంస్థలో మెటీరియల్ ఉండరాదో ఆ స్థాయిని మనం ఏమంటామంటే మ్యాక్సిమం లెవెల్ లేదా గరిష్ట నిల్వ స్థాయి అంటాం. దీన్ని కనుక్కోవడానికి మన ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డరింగ్ లెవెల్ ప్లస్ ఆర్డరింగ్ లెవెల్ అంటే ఈ ఫస్ట్ ఫార్ములా వేగా వచ్చిన ఆర్డరింగ్ స్థాయి అనమాట. ఆర్డర్ క్వాంటిటీ అంటే ఆర్డర్ పరిమాణం మన ప్రాబ్లంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మినిమం కన్జంప్షన్ అంటే కనిష్ట వినియోగము. మినిమం డెలివరీ పీరియడ్ 4 వారాల నుండి 6 వారాలు అనుకోండి, అందులో మినిమం అంటే 4 అవుతుంది అనమాట. మీకు ప్రాబ్లంలో ఇంకా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. గరిష్ట నిల్వ స్థాయి ఈజ్ ఈక్వల్ టు తిరిగి ఆర్డర్ స్థాయి లేదా ఆర్డరింగ్ స్థాయి ప్లస్ ఆర్డర్ పరిమాణం
మైనస్ కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట డెలివరీ కాలం, దీనికి ఫార్ములా. నెక్స్ట్ ది యావరేజ్ స్టాక్ లెవెల్, దీన్ని సగటు నిల్వ స్థాయి, తెలుగులో సరాసరి నిల్వ స్థాయి అంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ మాక్సిమం స్టాక్ లెవెల్ బై 2, అంటే కనిష్ట నిల్వ స్థాయి ప్లస్ గరిష్ట నిల్వ స్థాయి బై 2. అంటే మనకి ఈ సెకండ్ ఫార్ములాలో వచ్చిన ఆన్సర్, ఈ థర్డ్ ఫార్ములాలో వచ్చిన ఆన్సర్ రెండు కలిపి బై 2 చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే అది యావరేజ్ స్టాక్ లెవెల్ లేదా సగటు నిల్వ స్థాయి లేదా సరాసరి నిల్వ స్థాయి అంటాం. ఐదవది ఏంటంటే డేంజర్ లెవెల్, దీనికి ఫార్ములా అంటే యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ మినిమం లీడ్ టైం ఫర్ ఎమర్జెన్సీ పర్చేజెస్, అంటే తెలుగులో ప్రమాద స్థాయి ఈజ్ ఈక్వల్ టు సగటు వినియోగం అంటే యావరేజ్ కన్జంప్షన్ అనమాట, ఇంటూ అత్యవసర కొనుగోళ్ల గరిష్ట డెలివరీ కాలము. ఈ ఫార్ములా వచ్చిన దాన్ని ఏమంటారంటే డేంజర్ లెవెల్. డేంజర్ లెవెల్ అంటే ఏ స్థాయికి అయితే మెటీరియల్ నిల్వ స్టోర్స్ లో పడిపోతుందో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ప్రొడక్షన్ కి లేదా ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది అనమాట. అట్లాంటి లెవెల్ లేదా అటువంటి స్థాయిని ఏమంటారంటే ప్రమాద స్థాయి అంటాం. ఇంకా సిక్స్త్ వన్ ఏంటంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు, దీని ఫార్ములా ఏంటంటే 2 ఇంటూ CO బై I రూట్ ఓవర్ 2 ఇంటూ CO బై I. సి అంటే యాన్యువల్ కన్జంప్షన్ ఆర్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్, అంటే తెలుగులో మెటీరియల్ యొక్క వార్షిక వినియోగం. సంవత్సరానికి మనం ఎంత మెటీరియల్ వినియోగిస్తున్నామో తెలియజేసేదాన్ని ఏమంటారంటే మెటీరియల్ వార్షిక వినియోగం. తెలుగులో ఏంటంటే యాన్యువల్ కన్జంప్షన్ ఆర్ యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్. ఓ అంటే కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ వన్ ఆర్డర్, ఒక ఆర్డర్ పెట్టుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో తెలియజేసేదాన్ని ఏమంటారంటే ఓ. ఐ అంటే యాన్యువల్ క్యారియింగ్ కాస్ట్ ఆఫ్ 1 యూనిట్, ఒక యూనిట్ ని మనం కనుక ఒక యూనిట్ కి నిర్వహణ వ్యయాన్ని లేదా నిర్వహణ ఖర్చులు ఏమంటామంటే మనకి క్యారియింగ్ కాస్ట్ అంటాం. అప్పుడు మనకి ఫార్ములా తెలుగులో దీన్ని ఏమంటారంటే UOQ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, తెలుగులో ఈ మనకి ఏమంటే ఆదాపూర్వక పరిమాణము. ఆదాపూర్వక పరిమాణం అంటే లాభదాయకమైన పరిమాణం. అంటే ఏంటంటే దీన్నే మనం మెటీరియల్స్ కొనుగోలు చేసేటప్పుడు వాటికి ఆర్డర్ పెట్టడానికి వాటికి నిర్వహణ ఖర్చులు ఎంత తక్కువ స్థాయిలో ఉంటే ఆ స్థాయినే మనం ఏమంటామంటే ఆదాపూర్వక పరిమాణం అంటాం. ఆదాపూర్వక పరిమాణం అంటే దాని ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ 2 ఇంటూ CO బై I. ఇప్పుడు మనం సి అంటే మెటీరియల్ యొక్క వార్షిక వినియోగం, అంటే సంవత్సరానికి మనం ఎంత మెటీరియల్ వినియోగిస్తున్నాం. అలాగే ఒక ఆర్డర్ పెట్టుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఏమంటారంటే ఓ అంటే ఆర్డర్ అనమాట. ఐ అంటే ఒక యూనిట్కి అయ్యే మనకి నిర్వహణ వ్యయం, అంటే మనకి యాన్యువల్ క్యారియింగ్ కాస్ట్ ఆఫ్ 1 యూనిట్. ఒక యూనిట్ని మనం అయ్యే నిర్వహణ ఖర్చులు లేదా వ్యయాన్ని ఏమంటామంటే మనం ఐగా సూచించడం జరుగుతుంది అనమాట. ఈ 6 ఫార్ములాను ముందుగా మనం తెలుసుకోవాలి. సో దీంతో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు solve the 17th problem in materials of cost accounting. Before solving the problem, I would like to read it. Please listen carefully. Two components A and B are used as follows. Normal usage 100 units per week. Minimum usage 50 units per week. Maximum usage 150 units per week. Reorder quantity A 600 units, B 1000 units. Reorder period A 4 to 6 weeks, B 2 to 4 weeks. Compute reorder level, minimum level, maximum level and average stock level. In Telugu, మెటీరియల్ మరియు వినియోగాల వివరాలు దిగి ఇవ్వబడినవి. సాధారణ వినియోగం వారానికి 100 యూనిట్లు, కనిష్ట వినియోగం వారానికి 50 యూనిట్లు, గరిష్ట వినియోగం వారానికి 150 యూనిట్లు. తిరిగి ఆర్డర్ పరిమాణము ఏ 600 యూనిట్లు, బి 1000 యూనిట్లు. తిరిగి ఆర్డర్ కాలము ఏ 4 నుండి 6 వారాలు, బి 2 నుండి 4 వారాలు. క్రింది వాటిని లెక్కించుము. 1 తిరిగి ఆర్డర్ స్థాయి, 2ది కనిష్ట నిల్వ స్థాయి, 3 గరిష్ట నిల్వ స్థాయి, 4ది సరాసరి నిల్వ స్థాయి. ఫస్ట్ మనం ఆర్డరింగ్ లెవెల్ కనుక్కోవాలి. దీని ఫార్ములా అంటే మ్యాక్సిమం యూసేజ్ ఆర్ కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం డెలివరీ పీరియడ్.
చూడండి, ఆర్డరింగ్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట డెలివరీ కాలము. గరిష్ట వినియోగం మనకి ఎంత ఇచ్చాడు మనకి ప్రోగ్రాంలో, వారానికి 150 యూనిట్లు. ఇది బీకి ఏకి కూడా సంబంధించి ఉంటుంది. 150 యూనిట్స్ అంట బీకి. నెక్స్ట్ డెలివరీ పీరియడ్ ఎలా ఉందో చూడండి. 4 to 6 వీక్స్ అన్నాడు. మ్యాక్సిమం అందులో ఎంత ఉంది? 6 ఉంది. అంచేత ఏమవుతుందంటే ఏకి 150 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 900 యూనిట్స్. బి విషయంలో అయితే కనుక 150 యూనిట్స్ ఇంటూ బికి మ్యాక్సిమం డెలివరీ పీరియడ్ ఎంత అంటే 4 వీక్స్, అంటే 150 ఇంటూ 4 600 యూనిట్లు. ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ మ్యాక్సిమం లెవెల్ అండ్ మినిమం లెవెల్. రీఆర్డర్ స్థాయి ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం లెవెల్కి మినిమం లెవెల్కి మధ్యలో ఉంటుంది. అంతేకాకుండా ఇది గరిష్ట నిల్వ స్థాయి కంటే తక్కువగా ఉంటుంది, కనిష్ట నిల్వ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్నే మనం ఆర్డరింగ్ స్థాయి అంటాం. రెండవది మినిమం లెవెల్. మినిమం లెవెల్ అంటే తెలుగులో కనిష్ట నిల్వ స్థాయి అంటాం. అంటే ఇట్ ఈస్ ది లోయర్ లెవెల్ ఆఫ్ స్టాక్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ మస్ట్ బి మెయింటైన్ బై ది స్టోర్ కీపర్. స్టోర్స్ లోని మెటీరియల్స్ ఏ నిల్వ కంటే తక్కువ స్థాయిలో ఉండరాదో ఆ నిల్వని మనం ఏమంటామంటే కనిష్ట నిల్వ స్థాయి లేదా కనీస నిల్వ స్థాయి అంటాం. దీన్ని భద్రతా నిల్వ స్థాయి అంటే సేఫ్టీ స్టాక్ లెవెల్ అని కూడా పిలుస్తాం. దీని ఫార్ములా ఏంటంటే ఆర్డరింగ్ లెవెల్ మైనస్ యావరేజ్ కన్జంప్షన్ ఇంటూ యావరేజ్ డెలివరీ పీరియడ్. ఆర్డరింగ్ స్థాయి అంటే ఫస్ట్ ఏకి మనకి ఎంత వచ్చింది? 900 యూనిట్స్ వచ్చింది. మైనస్ సగటు వినియోగం. ఏకి మనకి ఎంత ఇచ్చాడంటే మనకి సగటు వినియోగం అనేది నార్మల్ కన్జంప్షన్ ఎంత ఇచ్చాడంటే 100 యూనిట్స్. ఇది ఏకి బికి కూడా వర్తిస్తుంది. సగటు డెలివరీ కాలం ఎలా వస్తుందంటే ఏకి 4 వీక్స్ టు 6 వీక్స్ అన్నట్టు. అప్పుడు 4, 6 కలిపితే మనకి 10 అవుతుంది. 10/2 అంటే 5 వీక్స్ అవుతుంది అనమాట. మనకి సగటు డెలివరీ పీరియడ్ యావరేజ్ డెలివరీ పీరియడ్ ఎంత అవుతుందంటే 4 to 6 వీక్స్ అని చెప్పాడు. 4 నుండి 6 వారాలు అన్నాడు కాబట్టి ఈ 4, 6 కలిపేసి దాన్ని బై 2 చేస్తే 5 వస్తుంది. 5 వీక్స్ ఏమవుతుందంటే మనకి సగటు డెలివరీ కాలము లేదా యావరేజ్ డెలివరీ పీరియడ్ అవుతుంది. 900 మైనస్ 100 ఏమో సగటు వినియోగం లేదా యావరేజ్ కన్జంప్షన్ లేదా యావరేజ్ యూసేజ్. ఈ 5 ఏమో మనకి ఏమవుతుందంటే సగటు డెలివరీ కాలము యావరేజ్ డెలివరీ పీరియడ్. అప్పుడు 100 ఇంటూ 5 ఎంత అవుతుందంటే 500 అవుతుంది. 900 మైనస్ 500 దట్ ఈజ్ ఈక్వల్ టు 400 యూనిట్స్. ఏ విషయంలో మనకి ఎంత అవుతుందంటే కనిష్ట నిల్వ స్థాయి ఎంత అవుతుందంటే 400 యూనిట్స్ అనమాట. బికి ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ బికి మనకి ఆర్డరింగ్ లెవెల్ ఎంత ఉంది? 600 యూనిట్స్ ఉంది. మైనస్ మనకి యావరేజ్ కన్జంప్షన్ ఏకి బికి కూడా 100 యూనిట్స్ ఇంటూ మనకి ఏకి యావరేజ్ డెలివరీ పీరియడ్ ఎలా ఇచ్చాడంటే 2 to 4 వీక్స్ అని చెప్పాడు. 2 వీక్స్ 4 వీక్స్ కలిపితే 6 వీక్స్ అవుతుంది. ఈ రెండు కలిపి బై 2 చేస్తే 3 వీక్స్ అవుతుంది అనమాట, 3 వారాలు. అప్పుడు మనం 600 మైనస్ 100 ఇంటూ 300 అవుతుంది. అప్పుడు 600 మైనస్ 300 అంటే 300 యూనిట్స్ అవుతుంది అనమాట. మనకి కనిష్ట నిల్వ స్థాయి ఏకి అయితే 400 యూనిట్స్, బికి అయితే 300 యూనిట్స్ అనమాట. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే మ్యాక్సిమం స్టాక్ లెవెల్. దీన్ని గరిష్ట నిల్వ స్థాయి అంటాం. అంటే స్టోర్స్ లోని మెటీరియల్స్ ఏ స్థాయి కంటే మనకి మించి ఉండరాదో ఆ స్థాయిని మనం గరిష్ట నిల్వ స్థాయి అంటాం. అంతకంటే ఎక్కువ మెటీరియల్ స్టోర్స్ లో నిల్వ ఉండకూడదు. అట్లా నిల్వ ఉన్నట్టయితే ఎక్కువ నిర్వహణ మూలధనం ఏమవుతుందంటే మనకి ఈ యొక్క మెటీరియల్స్ రూపంలో ఉండిపోద్ది సంస్థలో. అంతేకాకుండా దాన్ని మనం కాపాడడం అంటే మనకి దొంగతనాలు కానీ లేదా వాటికి ఇతరత్ర నష్టాలకు రాకుండా చూడడం కష్టమవుతుంది. కాబట్టి ఈ గరిష్ట నిల్వ స్థాయిని మనం ఏం చేయాలంటే దాని ఫార్ములా ఏంటంటే ఆర్డరింగ్ లెవెల్ ప్లస్ ఆర్డర్ క్వాంటిటీ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం డెలివరీ పీరియడ్. తెలుగులో అయితే కనుక గరిష్ట నిల్వ స్థాయి ఈజ్ ఈక్వల్ టు ఆర్డరింగ్ స్థాయి ప్లస్ ఆర్డర్ పరిమాణము మైనస్ కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట డెలివరీ కాలము. అంటే ఏకి మనకి ఆర్డరింగ్ స్థాయి ఎంత వచ్చింది? మనకి 900 యూనిట్స్ వచ్చింది. 900 ప్లస్ ఏకి ఆర్డర్ పరిమాణం లెక్కలో వాడేసాడు 600 యూనిట్స్ మైనస్ మినిమం కన్జంప్షన్ అంటే నార్మల్ మనకి మినిమం యూసేజ్ ఎంత ఉందంటే మినిమం కన్జంప్షన్ 50 ఇచ్చాడు. ఏకి 4 to 6 కాబట్టి కనిష్ట డెలివరీ కాలం అవుతుందంటే 4, 6లో మినిమం ఎంత అంటే అది 4 కాబట్టి 50 ఇంటూ 4 ఎంత అవుతుందంటే 200 అవుతుంది.
900 ప్లస్ 600 ఏమో 1500 అవుతుంది. 50 ఇంటూ 4 ఏమో 200 అవుతుంది. 1500 మైనస్ 200 ఈజ్ ఈక్వల్ టు 1300 యూనిట్స్ అవుతుంది అనమాట. బీకి ఎలా వస్తుందంటే మనకి గరిష్ట నిల్వ స్థాయి మనకి మనకి ఆర్డరింగ్ స్థాయి బీకి 600 యూనిట్స్ ప్లస్ ఆర్డర్ క్వాంటిటీ 1000 యూనిట్స్ మైనస్ మినిమం యూసేజ్ మినిమం కన్జంప్షన్ బికి మనకి ఎంత అంటే 50 యూనిట్స్. అట్లాగే మినిమం డెలివరీ పీరియడ్ ఎంత అవుతుందంటే 2 to 4 వీక్స్ అన్నాడు కాబట్టి 2 అవుతుంది. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే 600 ప్లస్ 1000 ఎంత అవుతుందంటే 1600 అవుతుంది. మైనస్ 50 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 100 అవుతుంది. 1600 లోంచి 100 డిడక్ట్ చేస్తే మనకి 1500 యూనిట్స్ వస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే యావరేజ్ స్టాక్ లెవెల్ కనుక్కోమన్నాడు. దానికి ఫార్ములా ఏంటంటే మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ మాక్సిమం స్టాక్ లెవెల్ బై 2. తెలుగులో కనిష్ట నిల్వ స్థాయి ప్లస్ గరిష్ట నిల్వ స్థాయి బై 2. అప్పుడు ఏకి ఎలా వస్తుందంటే మినిమం లెవెల్ ఎంత అంటే మనకి ఏకి మనకి 400 యూనిట్స్, మాక్సిమం లెవెల్ 1300 యూనిట్స్. 300 యూనిట్స్ మనకి 1300 యూనిట్స్ రెండు కలిపి బై 2 చేసుకుంటాం. 400 యూనిట్స్ 1300 యూనిట్స్ కలిపితే 1700 బై 2 అంటే 850 యూనిట్స్ అవుతుంది. బికి ఎలా అవుతుందంటే 300 యూనిట్స్. బికి 300 యూనిట్స్ ఏమో మినిమం స్టాక్ లెవెల్, మాక్సిమం స్టాక్ లెవెల్ 1500. 300 ప్లస్ 1500 బై 2 అంటే ఎంత అవుతుందంటే 1800 బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 900 యూనిట్స్ అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్.